సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎస్కు నిపుణుల కమిటీ నివేదిక పంపింది. సిగాచి ప్రమాదంపై ఈ నెల 2న తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలని, పారిశ్రామిక వాడలో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరింది. ఇతర రాష్ట్రాల కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న కమిటీ నివేదికపై ఎల్లుండి జరగనున్న కేబినెట్ భేటీలో తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఝాన్సీ, రంగారెడ్డి జిల్లా పటాంజర్ పారిశ్రామికవాడ పాషమైలారంలో జూన్ 30న ఉదయం 9 ప్రాంతంలో సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదం జరిగి నేటికి 26 రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు 143 మంది ఘటనా స్థలంలో ఉన్నారని కాకి లెక్కలు చెబుతున్నా ఈ ప్రమాదంలో నేటికి 46 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెప్తున్నాయి. కాగా ఇప్పటి వరకు మరికొంతమంది ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అయితే హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో 2 చికిత్స పొందుతుండగా మరో ప్రాణం హాస్పిటల్లో ఒకరు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ రోజుకు గత వారం రోజుల క్రితం హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివాకర్ అనే కార్మికుడు మృతి చెందగా ఆయనకు అది 46కి చేరింది. ఇప్పటికీ ఇంకా 8 మంది ఆచూకీ కూడా కార్మికుల సంక్షేమం దొరకలేదు. వాళ్ళ ఆచూకీ కూడా తెలవలేదు. సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పే కార్మిక శాఖ వద్ద కూడా కనీస వివరాలు కూడా లేకపోయాయి. కార్మికులు అసలు ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు అనే సమాచారం కూడా కోరితే తమ వద్ద లేదనే అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను కూడా పట్టించుకోవడం లేదని చెప్పి తెలియవస్తుంది. వాళ్ళ వద్ద వచ్చి పదే దరఖాస్తులు ఇచ్చినా వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి చాలా మంది వాపోతున్నారు. వాళ్ళకు ఎలాంటి న్యాయం జరుగుతుందో అని చెప్పి వాళ్ళు వేచి చూడడం జరుగుతుంది. ఆ సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సిఎస్కు నివేదిక సమరించాలని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిపుణుల కమిటీ వచ్చి పాషమైలారంలో సిగాచి పరిశ్రమను పరిశీలించారు. దాంతో పాటు వాళ్ళు నిపుణుల కమిటీ అగ్ని ప్రమాదంకు సదరు కంపెనీ రక్షణ చర్యలు తీసుకోలేదని చెప్పి నివేదికలో స్పష్టం చేసినట్టు ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. సిగాచి ప్రమాదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు సూచన చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిమాపక నియంత్రణ యంత్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ నివేదికలను పొందుపరచడం జరిగింది. ఆయా కంపెనీల్లో పనిచేసే వలస కార్మికులకు వివరాలు కూడా కార్మిక శాఖ దగ్గర లేకపోవడంతో వాళ్లకు కొత్తగా వచ్చే కార్మికులకు వాళ్ళకు ఐడెంటిటీ కార్డు కూడా ఇష్యూ చేయాలని చెప్పి నిపుణుల కమిటీ తెలియడం జరిగింది. కేబినెట్ సమావేశంలో సిగాచి అగ్ని ప్రమాదంపై ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక పైన వాళ్ళు పూర్తిగా పరిశీలించి దాని మీద చర్యలు చేపట్టే విధంగా కమిటీ చేపట్టడం జరుగుతుంది. రేపు జరగనున్న ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ బాసిత్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ ఫిర్యాదు దాఖలయ్యింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సామాజికంగా కల్లోలం కలిగించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పదవిని లాంఛనంగా ఉపయోగించుకుంటూ సీఎంపై వ్యక్తిగత దూషణలు చేయడం దురదృష్టకరమన్నారు. చైర్పర్సన్ కాల్వ సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన. నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేయడం అనుకున్నావు, దుబాయ్ లేయడం అనుకున్నావు, ఢిల్లీ లేయడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. మిస్ వరల్డ్ వచ్చి పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ కి చెందిన బస్సులో ఓ విద్యార్థిపై ప్రయాణికుడు ఈవ్ టీసింగ్ కు పాల్పడ్డాడు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినిని చూసి అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై ఆ విద్యార్థి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. నీకు అక్క చెల్లెలు లేరా అంటూ ఆ విద్యార్థి బస్సులోనే ఆ యువకుడిని నిలదీసింది. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మరి